నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది జో లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి మేడారం మహాజాతర గురించి. సో మేడారంకి ఎలా వెళ్ళాలి, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇంకా ఏం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేడారంకి వెళ్ళాలంటే పస్రా అనే విలేజ్ మీద నుండి వెళ్తామండి. ఇక్కడ మీరు చూసారు కదా ఆర్చ్, ఈ ఆర్చ్ లోపల ఎంటర్ అయ్యాక స్ట్రైట్గా 21 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకు డైరెక్ట్గా మేడారం వస్తుంది. ముందుగా మనకు జంపన్న వాగు వస్తుంది. లోపలికి ఎంటర్ అయ్యాక మనకి ఇక్కడ ఒక క్యూ లైన్ వస్తుంది. ఈ క్యూ లైన్ దగ్గర బెల్లం, ఇంకా కొబ్బరికాయలు, అమ్మవారికి సంబంధించిన పూజా సామాగ్రి అన్నీ ఇక్కడ అమ్ముతారు. లోపల నుండి మనకు కొంత దూరం వాక్ చేశాక డైరెక్ట్ మనకు గద్దెల కాడికి వచ్చేస్తాము. సో లోపలికి ఎంటర్ అయ్యాక ఇలా ఉంటుంది. ఇది సమ్మక్క గద్దె, అటు సైడ్ చూస్తుంది సారక్క గద్దె. రిమైనింగ్ 2 గద్దెలు ఇంకా అటు సైడ్ ఉంటాయి. సో ఇక్కడ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఇప్పుడు మనము ఈ గద్దె లోపల వ్యూ, ఇది మనం చూసేది గద్దె లోపల వ్యూ ఇలా ఉంటుందండి. కానీ లోపలికి వెళ్ళాక మనం మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే బెల్లం ఎటు సైడ్ నుండి వచ్చి మన ఏదైనా పడుతుందో తెలీదు, అలా ఉంది పరిస్థితి. సో పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు ఎవరు ఉన్నా సరే కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇక్కడ నా సజెషన్ ఏంటంటే, ఈ జాతరలో వెళ్ళేటప్పుడు పిల్లల్ని మీరు చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. వాళ్ళ హ్యాండ్ పైన మీ ఫుల్ అడ్రస్ రాయండి. బై ఛాన్స్ ఒకవేళ వాళ్ళు తప్పిపోయినా కూడా ఎవరైనా అడ్రస్ చూసి మీకు ఇన్ఫామ్ చేస్తారు. అలాగే మాస్క్ తప్పకుండా వాడండి. మాది దర్శనం అయిపోయాక కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అని ఉంటుంది. లోపల కొట్టద్దు, లోపల అలో లేదు. సో నేను ఇక్కడ బయటనే మొక్కి బయటనే కొడుతున్నాను. సో మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అయ్యాక మేము శ్రీ సమ్మక్క సారలమ్మ ఆదివాసీ మ్యూజియం వెళ్ళాము. మ్యూజియం అయితే చాలా చాలా బాగుందండి. ఆ రోజుల్లో వాళ్ళ జీవన శైలి ఎలా ఉండేది, ఎలాంటి పనిముట్లు వాళ్ళు యూజ్ చేశారు అనేది ఈ మ్యూజియంలో క్లియర్ కట్గా చూపించారు. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.